గణాధికారి నమో. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరుడి యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ, ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము వ్యయస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మఫలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిశ్చరాయే నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోషకాలంలో, ప్రధానంగా ప్రదోషకాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వుల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని
ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతాల్లో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహదోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. మకర రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ రకంగా ఉండబోతున్నాయి, విశేషంగా శనీశ్వర ఫలితాలు, బృహస్పతి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుడు అంతా కూడా తృతీయ స్థానంలో మీనరాశిలో సంచారం చేయడం మంచి యోగకరంగా మారబోతున్నారు. ప్రధానంగా మీకు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది. మంచి రాజయోగ కారణమవుతుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత కర్కటక రాశిలో ప్రవేశం చేస్తారు. బృహస్పతి అంతా కూడా అంటే ఇక్కడ అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనమయ్యి మళ్ళీ యథాస్థానానికి ఇక్కడ వచ్చేసి సప్తమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ధనయోగ కారకుడైన బృహస్పతి యోగకరంగా మారతారో మీకంతా కూడా ధనయోగ కారకుడు అవుతాడు. అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సంతాన యోగం సిద్ధిస్తుంది. సంతానానికి పేరు ప్రత్యాదాలు గణిస్తూ ఉంటాయి. ప్రధానంగా మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు గృహంలో కలగడానికి, మంగళ వాయిద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాలు కూడా సిద్ధిస్తుంటాయి. గృహంలో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. పెద్దల యొక్క సలహా మేరకు నూతన వ్యాపారాలు మొదలుపెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారంలో మార్పులంతా కూడా జూన్ 14వ తారీఖు నుంచి నవంబర్ దాకా మంచి ఫలితాలు పొందడానికి, ద్వితీయార్థంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రవి భగవానుడు ఎక్కడైతే కనుక మేషరాశిలో సంచారం జరుగుతూ ఉంటుందో 2026లో విశేషంగా మే 14 తర్వాత అంటే మే 15 తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రవి భగవానుడు అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ సిద్ధించడానికి కానీ ధనయోగం కోసం ప్రయత్నం చేసుకుంటే విశేషమైన ధనయోగం, శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీకు అంతా కూడా జూన్ 14వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు దాకా విశేషమైన గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉంటుంది. కావున ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులంతా కూడా ఎవరైతే విదేశాయన యోగం కోసం ప్రయత్నం చేసుకుంటారో ఈ యొక్క
జూన్ 14 తారీఖు నుంచి నవంబర్ దాకా ప్రయత్నం చేయండి. 2026లో మంచి అవకాశం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళు కానీ, హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసుకునే వాళ్ళని కానీ వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ రంగాల్లో వాళ్ళు కూడా నూతన ఉద్యోగాలు సిద్ధించడానికి కానీ, ప్రమోషన్స్ లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. విశేషంగా సంఘంలో గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. విశేషంగా వాక్శక్తి పెరుగుతుంది. మీకంతా కూడా మీ మాటకు విలువ ఇస్తూ ఉంటారు. మీకంతా కూడా ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు కోసం మీరంతా కూడా శనీశ్వరుడికి, శుక్రుడికి, రాహుకి, బృహస్పతికి మరియు చంద్ర భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా మీరు చేసుకుంటుంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఆచరించడం, నవగ్రహాలకు అభిషేకము, శివాభిషేకం అంతా కూడా చేసుకోవడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ధనయోగాలు సిద్ధిస్తాయి. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రథమార్థంలో మీకు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ద్వితీయార్థంలో జూన్ 14 తారీఖు నుంచి నవంబర్ దాకా బృహస్పతి ఎన్నుకోవడం వల్ల, ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి, వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి, విదేశంలో వ్యాపారాల్లో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా రాజశ్యామల అజ్ఞాతికృతలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి పదంలో పయనం చేస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.